హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 మంజుమల్ బాయ్స్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మలయాళంలో 100 కోట్ల పైన కొల్లగొట్టిన రీసెంట్ బిగ్ బ్లాక్ బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది. హాలీవుడ్లో ఈ జోనర్ మూవీస్ బోలెడ్ వస్తుంటాయి, కానీ మన ఇండియన్ మూవీస్లో చాలా రేర్. 2006లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీశారు. 100 అడుగుల లోతైన లోయల్లో ఓ అబ్బాయి పడిపోతే తన ఫ్రెండ్స్ తనని కాపాడారా లేదా అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. కమల్ హాసన్ కల్ట్ మూవీ గుణ తెలుసు కదా, ఆ గుణ కేవ్ సెటప్, ఆ బీజిఎం ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్. మూవీలో కంటెంట్ ఉంటే చాలు, హీరో అవసరం లేదు. ఈ మూవీలో హీరో అంటూ స్పెషల్ గా ఎవరు ఉండరు, ఆ కంటెంటే పెద్ద హీరో. ఇక యాక్టింగ్ అయితే ఎవరు యాక్టింగ్ చేయలేదు, అందరూ జీవించేశారు. ఇంత చిన్న స్టోరీని ఈ లెవెల్లో ప్రజెంట్ చేయడం అంటే మలయాళం టెక్నీషియన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. థియేటర్స్లో మిస్ అయిన వారు హాట్స్టార్ ఓటీటీలో May 5th నుండి చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 శైతాన్. బాలీవుడ్ నుండి వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇది. అజయ్ దేవ్గన్, జ్యోతిక వాళ్ళ కూతుర్ని కాపాడుకోగలిగారా లేదా? నెగిటివ్ షేడ్స్లో మాధవన్ అయితే కుమ్మి అవతల పడేశాడు. ఆ పాపని వదిలేరని అబ్బా అనేంతలా మనం కూడా రియాక్ట్ అయ్యేంత తను ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. ఇందులో హర్రర్ కంటే థ్రిల్లింగ్ మూమెంట్స్ మూవీ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇది గుజరాతీ మూవీ వష్కి రీమేక్. మాధవన్ ఎంట్రీ నుండి మూవీ కిరాక్ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్గా ఉండడం వల్ల మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్స్కి అతుక్కుపోయి చూసేలా చేసింది ఈ మూవీ. బీజిఎం కూడా ఎక్సలెంట్. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ బ్లాక్ మ్యాజిక్ సైతాన్ని మీరు థియేటర్స్లో మిస్ అయి ఉంటే నెట్ఫ్లిక్స్లో హిందీలో చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 ప్రణయ విలాసం. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. 2 జనరేషన్స్ని కవర్ చేస్తూ తీసిన మూవీ ఇది. మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక డీసెంట్ మూవీ ఇది. ఫస్ట్ లవ్ ఈజ్ ద ట్రూ లవ్ అనే మెసేజ్తో ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో ఈ మూవీ మనల్ని ఆకట్టుకుంటుంది. ప్రేమలు పాప మమిత కూడా ఇందులో యాక్ట్ చేసింది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. మూవీలో ఒక ఎమోషనల్ కంటెంట్తో పాటు కామెడీ కూడా వర్కౌట్ అయింది. బట్ మూవీ అక్కడక్కడ స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వచ్చినా కానీ స్కిప్పబుల్ మూవీ అయితే కాదు. పక్కాగా ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ విన్ యాప్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 మీరా. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ బుక్ మై షో యాప్. నాన్న స్పేస్లో ఉంటే కూతురు భూమిపై ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య నడిచే స్టోరీ ఈ మీరా. ఒకరోజు సిటీస్ మొత్తం పైనుండి ఉల్కాలు పడుతూ ఉంటాయి. మరి ఫాదర్ తన కూతుర్ని కాపాడుకోగలిగాడా లేదా అనేదే ప్లాట్. కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ అయితే టాప్ నచ్ అసలు. ఈ మూవీ అందరి కోసం అయితే కాదు, ఎవరైతే హాలీవుడ్ ఎర్త్ డిజాస్టర్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళు ఈ రష్యన్ ఎర్త్ డిజాస్టర్ మూవీని పక్కా ఒకసారి చూడాల్సిందే. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 లపాటా లేడీస్. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం సినిమా మావా ఇది, అదిరిపోయింది పో. దీని ఐఎండిబి రేటింగ్ 8.5/10. మన హీరో పెళ్లి చేసుకుని తన వైఫ్ని కాకుండా ఇంకెవరినో వైఫ్ని పట్టుకుని ఇంటికి వస్తాడు. 2 వైఫ్స్ మిస్సింగ్. నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. చివరికి ఏమైంది అనేదే కాన్సెప్ట్. మూవీ ఫుల్ కామెడీతో నడిచే ఒక డ్రామా బేస్డ్ మూవీ. కంటెంట్లో దమ్ముంటే హీరో బడ్జెట్తో సంబంధం లేదు, ఏ మూవీనైనా హిట్ చేస్తారు అని మరోసారి ఈ మూవీ నిరూపించింది. కంటెంట్ ఈస్ కింగ్. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ సిచ్యువేషన్స్ తగ్గట్టు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని హ్యాపీగా ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. బట్ తెలుగులో లేదు, ఓన్లీ హిందీ. నేను ఎప్పుడూ చెప్పినట్టే లాంగ్వేజ్ అనే కంచెను దాతేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. సో డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 ద బీ కీపర్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ మూవీ. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1.5 hours మాత్రమే. సో ఒక చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. ఒకరోజు ఒక ఆవిడ ల్యాప్టాప్ నుండి చాలా డబ్బు మాయమవుతుంది. అక్కడి నుండి మూవీ చాలా ఎంగేజింగ్గా నడుస్తుంది. తన ఇంటికి దగ్గరలోనే మన హీరో ఉంటాడు. మరి హీరో హ్యాకర్స్ అంతు ఎలా చూశాడు అనేదే ప్లాట్. మీకు యాక్షన్ మూవీస్ నచ్చుతాయా? అయితే ఈ మూవీని పక్కా మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి.
లిస్ట్ లో నెంబర్ 7 గాడ్జిల్లా -1. ఇది హాలీవుడ్ మూవీ కాదు భయ్యో, జపనీస్ మూవీ. ఇందులోని విఎఫ్ఎక్స్ కి ఆస్కార్ అవార్డు వచ్చిందని విన్నాను. ఇక ఈ మూవీ అయితే తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ జపనీస్ అండ్ ప్రైమ్ లో ఉందంట, కానీ మన ఇండియాలో రావట్లేదు. మరి నువ్వు యాడ చూసావు బ్రో అని నన్ను అడిగితే ఐ వాచ్డ్ ఇన్ ఆన్ స్ట్రీమ్ అనే అన్అఫిషియల్ యాప్ లో చూసా. మూవీ రూల్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. గాడ్జిల్లా అనగానే మనకు ఫుల్ యాక్షన్ టైప్ ఉండే క్యారెక్టర్స్ తో కనెక్షన్ తగ్గుతుంది అనేలా ఉంటాయి, కానీ ఇది జపనీస్ గాడ్జిల్లా కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ తో ఈ మూవీ మనం కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ మూవీని జపనీస్ లో మీలో మూవీ రాక్షసులు ఉంటే ఒకసారి చూసేయండి. బట్ కొద్దిగా తక్కువ మూవీస్ మేము చూస్తాం బ్రో అనే వాళ్ళు తెలుగులో వస్తుంది అని నేను అనుకుంటున్నా. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 8 హీరా మండి, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదొక విజువల్ ట్రీట్. విజువల్గా అయితే కిరాక్ ఉంది, కానీ ఈ వెబ్ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 1 అవర్ అలా ఉంది. సో ఇంత లెంత్ అవసరమా? 4-5 ఎపిసోడ్స్గా తీసి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేదని నాకు అనిపించింది. బాజీరావు మస్తాని, పద్మావత్ లాంటి భారీ చిత్రాల డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ఫస్ట్ టైం వెబ్ సిరీస్తో మన ముందుకు వచ్చాడు. స్వతంత్రానికి ముందు లాహోర్లో వేషలో ఉండే ప్లేస్ హీరా మండీలో జరిగే స్టోరీ ఇది. ఫస్ట్ 2 ఎపిసోడ్ ఆ క్యారెక్టర్స్ ఆ ప్లేస్ ని మనకు అలవాటు చేయడానికే టైం తీసుకున్నారు. తర్వాత 3, 4, 5 ఎపిసోడ్స్ అక్కడక్కడే స్టోరీ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. నిజం చెప్తున్నా, నేనైతే ఫార్వర్డ్ చేస్తూ చూసా. సో మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. ఇక 6th ఎపిసోడ్ నుండి 6, 7, 8 ఆ లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యా. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కంటెంట్ వేషల చుట్టూ జరిగే స్టోరీ, అంతేగాని అడల్ట్ కంటెంట్ కానీ అడల్ట్ లాంగ్వేజ్ కానీ అలాంటి ఏం లేవు. సో చూడొచ్చు, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 వాంకా. ఇది ఇవాంకాను నెలవంకను కాదు, ఓన్లీ వాంకా. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదొక మ్యూజికల్ డ్రామా. కలరింగ్ ఆఫ్ ది మూవీ చిన్న చిన్న కామెడీ కోసం. పెద్దవాళ్ళేమో కానీ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో కిడ్స్ ఉంటే వాళ్ళకి చూపించండి. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా ఓటీటీ. హీరో చేసే మ్యాజిక్ ఏంటి అని తెలుసుకోవడానికి, ఆ గ్రాఫిక్స్ వరకు చిన్న చిన్న థ్రిల్స్ కోసం ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 10 బేబీ రెయిన్డీర్. బేబీ అని ఉంది కదా అని పిల్లలు చూసారు. వీళ్ళు బేబీ అని ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. తెలుగులో బేబీ మూవీ వచ్చింది, అది పిల్లల కోసం కాదు. హిందీలో అక్షయ్ కుమార్ బేబీ వచ్చింది, అది కూడా పిల్లల కోసం కాదు. ఇక ఈ మూవీ కూడా పిల్లల కోసం కాదు. సో ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే. అది కూడా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, సింగిల్గానే చూడండి. ఒక బార్లో పనిచేసే హీరో చుట్టూ ఈ మోటీ పాప స్టాకింగ్ చేస్తూ తిరుగుతుంది. మరి తను ఎందుకు వీడి చుట్టే ఫాలో అవుతుంది అని తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడక తప్పదు. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, అంటే నెక్స్ట్ సీజన్స్ ఏముండవు. ఆరంభం అంతం అంతా ఈ సిరీస్లోనే. ఇది ప్రతి ఒక్కరి కోసం అయితే కాదు, ఎవరైతే మెచ్యూర్డ్ మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసమే. కంటెంట్ అయితే అదిరిపోయింది. ఆ స్క్రీన్ ప్లే కూడా కుమ్మేశారు. ఈ సిరీస్ చూసేటప్పుడు అయ్యి బాబోయ్, ఆ లేడీ మన లైఫ్లోకి వస్తే మన పరిస్థితి ఏంటి అనే అంతలా ఈ సిరీస్కి మనం కనెక్ట్ అవుతాం. ఇది ఒక రియల్ ఈవెంట్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారంట. ఇక నెట్ఫ్లిక్స్లో ఉందంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్కి వంక పెట్టాల్సిన పని లేదు. లైట్గా హారర్ టెన్షన్ ఫీలింగ్ కలిగించే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.